దైవ సేవకులు ఏబన్న గారు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈ దినమున ప్రభు మాటలు పంచుకున్నట్టుకు కృప చూపించిన దేవాది దేవునికి నా యొక్క మనసారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ కూడా ప్రభు మాటలు చెబుతున్నప్పుడు నిశ్శబ్దము కలిగి శ్రద్ధ కలిగి వినాలని ప్రభువుడు తెలుపరుస్తూ ఉన్నాను. సమయాన్ని వ్యర్థపరచుకునక త్వరగానే ముగిస్తాను. నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవ ఆత్మాయను. దేవుడైన యెహోవా తూర్పుని ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రము తెలియపరుస్తున్న దేవా, మీరు ఇచ్చిన కృప చేతనైనా ఈ దినమున ప్రభువా మీ మాటల ప్రభువా పంచుకునేందుకు ప్రభువా కృప చూపించినందుకే వందనములు ప్రభువా. దీనుడున్న ప్రభువా, దరిద్రుడున్న ప్రభువా, ఎందుకు పనికిమాలిన నన్ను ప్రభువా మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రం తెలియపరుస్తున్న దేవా. విత్తబడిన ప్రతి ఒక్క మాటను ప్రభువా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. మా అందరితో కూడా మీరు మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. అందరూ నా వైపు చూడాలి. యెహోవా దేవుడు ఆ దినమున నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుడు బ్రతికి ఉన్నాడంటే ఎలా చెప్పగలము? ఇతను బ్రతికి ఉన్నాడు, ఇతను మాట్లాడగలడు, ఇతను నడవగలడు, ఇతను చూడగలడు అని స్పష్టంగా మనం ఎలా తెలియజేయగలము? ఎలా చెప్పగలము? ఒకటి, వానిలో ఉన్న ఆ జీవ ఆత్మ అనేది వారిని నడిపిస్తూ ఉంది. వారిలో ఉన్న ఆ జీవ ఆత్మ వారిని యొక్క సమాజంలో ప్రపంచాన్ని చూడడానికి ఆ యొక్క మార్గముగా ఉంటుంది. అతను నడవాలన్నా, అతను మాట్లాడాలన్నా, అతను వినాలన్నా ఒకటి ఏమిటి? జీవ ఆత్మ. ఈ జీవ ఆత్మ లేకపోతే ఆ యొక్క మానవునికి నడవలేడు, మాట్లాడలేడు. ఈ యొక్క మనుషులు నడవాలన్నా మాట్లాడాలన్నా ఒకటే ప్రాముఖ్యత, అదేమిటంటే జీవ వాయువు. ఈ వాయువు లేకపోతే మాట్లాడలేము, నడవలేము. అయితే ఆ దినమున యెహోవా దేవుడు నరుని నిర్మించి వానిలో జీవ వాయువును వదగా వాడు నరుడుగా మార్చబడి ఉన్నారు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము బ్రతికి ఉన్నామంటే గల కారణం ఏమిటి? జీవ వాయువు మనలో ఉంది, జీవ ఆత్మ మనలో ఉంది. అప్పుడే మనం మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతూ ఉన్నాం, నడవగలుగుతూ ఉన్నాం. అయితే ఈ శరీరంలో ప్రాముఖ్యత ఏంటి అంటే జీవవాయువు, జీవ ఆత్మ. ఆ దినమున యెహోవా దేవుడు నేల మంటిని తీసుకొని నరుడుగా నిర్మించి ఒక బొమ్మగా ఏర్పాటు చేసి వానిలో జీవ ఆ వాయువును వదగా వాడు నరుడుగా మార్చబడి ఉన్నారు. ఇప్పుడు మనము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, మనము చుట్టానికి వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏమంటాం? అతను మరణించారు, చనిపోయారు, తన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళింది అంటామా లేదా? అదే బ్రతికున్న వారిని అంటామా? అనలేం. ఎందుకంటే వారిలో జీవవాయువు ఉంది,
జీవ ఆత్మ ఉంది కాబట్టి వారు మరణించారని చెప్పలేము. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క భూమి మీద శాశ్వతంగా వెదిలి వెళ్ళారో వారిని మాత్రమే మరణించారు, చనిపోయారంటాం. వాళ్ళ కారణం వారిలో జీవ ఆత్మ లేదు, జీవ వాయువు లేదు కాబట్టి వారిని మరణించారు, చనిపోయారంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మనలో నరునిగా నిర్మించి మనలో జీవ వాయువును వదగా నరుడిగా మార్చబడి ఉన్నాం. మనలో ఏముంది? ఇప్పుడు ఈ శరీరంలో నడుస్తూ ఉన్నామంటే, మాట్లాడుతున్నామంటే మనలో ఏముంది? జీవ ఆత్మ ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరైనా నన్ను మరణించాడా ఆయన అంటారా? అతను చనిపోయారా అని అంటారా? అన్నారు. ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను నడవగలుగుతూ ఉన్నాను, నాలో జీవ ఆత్మ ఉంది, దేవుడు పెట్టిన ఆ వాయువు నాలో ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను, నడవగలుగుతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో జీవ ఆత్మ మనలో ఉంది. అయితే మనలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఈ యొక్క జీవ ఆత్మతో మనము ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నాం? యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన ఈ శరీరంలో ఉన్న ఆ జీవ ఆత్మతో మనము దేవుని ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? గమనించుకోవాలి. ఆ దినమున ఈ యొక్క నేల మంటితో తీసుకొని నన్ను నిర్మించి నాలో యెహోవా దేవుడు జీవ వాయువును వదుగా జీవ ఆత్మ నాలో ఉండగా, అయితే ఈ జీవ ఆత్మతో ఈ శరీరముతో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తూ ఉన్నానని ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం మనలో మనము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవ ఆత్మతో దేవుని ఆరాధించాలి, ఈ యొక్క శరీరముతో దేవుని ఘనపరచాలి. దేవుడు మనకు అన్ని ఇచ్చారు. ఈ ప్రపంచాన్ని చూడటానికి దేవుడు మనకు కళ్ళను ఇచ్చారు. ఈ ప్రపంచంలో అనేక ప్రాంతాలు తిరిగి రావడానికి దేవుడు అనేక అవయవాలు మనకి ఇచ్చారండి. అయితే ఈ శరీరంతో దేవుని ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? ఆ దినమున ఆదామును ఏర్పాటు చేయడానికి గల కారణం దేవుని చిత్తం ఏమై ఉంటుంది? ఆ దినమున తన పోలిక చొప్పునే నరుని నిర్మించారు యెహోవా దేవుడు. తన పోలిక చొప్పునే మనుషులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనలో కూడా దేవుని ఆత్మ, దేవుని పోలిక మనలో ఉంటుంది కదా? ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ దినం ఏం చెప్పారు? మన పోలిక చొప్పున నరులను ఏర్పాటు చేద్దాం, మన పోలిక చొప్పున మనుషులను ఏర్పాటు చేద్దాం అని ఆ దినమున యెహోవా దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అంటే మనలో కూడా దేవుని ఆత్మ మనలో ఉన్నట్లే కదా, దేవుని పోలిక మనలో ఉన్నట్లే కదా. అయితే ఈ శరీరము దేవునితో పోలిన ఈ శరీరము దేవుని ఆత్మ మనలో ఉన్న ఈ ఆత్మతో ఎలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవా దేవుడు అంటూ ఉన్నా, యా నేల మంటితో తయారు చేసిన మీలో నా యొక్క జీవ వాయువును ఓదగా మీరు నరులుగా మార్చబడి ఉన్నారు. అయితే దేవుని ఆత్మ పొందుకున్న మనము, దేవుని జీవ వాయువుని పొందుకున్న మనము, దేవుని పోలిక చొప్పున ఏర్పాటు చేయబడిన మనము ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఎలా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవ వాయువుతో ఈ ప్రపంచమంతా చూచి వివరించగలము. అయితే దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటూ ఉన్నామా? దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము చేస్తూ ఉన్నామా? ఆ దినమున మనలో ఒక మనిషిని తయారు చేస్తున్నారంటే వారి మీద ఎలాంటి సంకల్పం వాళ్ళ మీద ఉందో. అయితే మనం అనుకోవాలి, దేవుడు నన్ను ఈ యొక్క మనుషునిగా తయారు చేయడానికి గల కారణం ఏమై ఉంటుందో
నా ద్వారా ఇంకొన కొన్ని ఆత్మలు తీసుకురావాలి, దేవుని రాజ్యములో నడిపించాలనే కదా యెహోవా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారని మనలో ఒక ఉద్దేశం మనలో ఉండాలి, ఒక ఆలోచన మనలో ఉండాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలిక చొప్పున మనము నడుచుకోవాలి, దేవునితో పాటుగా మనం నడుచుకోవాలి. అప్పుడే దీవెన, అప్పుడే కుటుంబంలో ఆశీర్వాదాలు. దేవుని పోలిక చొప్పున ఏర్పాటు చేయబడిన మనము దేవునితో నడవాలి, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుకోవాలి. ఈ సమాజంలో చాలామంది ఏర్పాటు చేసిన మనుషులు ఎలాంటి నడవడికలో ఉన్నారు, ఎలాంటి మార్గములో ఉన్నారు, చాలా చాలా మంది చూస్తూ ఉంటాం. అనేక సూసైడ్లని, అనేక హత్యలని, అనేక మరణాలని రకరకాలుగా పేపర్లో వేస్తూ ఉంటారు. వారికి వారే మరణిస్తూ ఉంటారు, వారికి వారే హత్యలు చేసుకుంటారు, వారికి వారే తన శరీరాన్ని హత్యలు చేసుకుంటుంటారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పోలికలో మనం ఉన్నాం. ఈ ఆత్మ దేవునిది, ఈ జీవవాయువు దేవునిది. అయితే దేవుని పోలికతో ఉన్న మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. అయ్యా, మీ పోలిక చొప్పున ఉన్న నేను, మీ ఆత్మ నాలో ఉన్నది కదా, ఈ జీవవాయువుతో, ఈ జీవ ఆత్మతో ఎవరిని ఆరాధిస్తూ ఉన్నా? లోకాన్ని ఆరాధిస్తూ ఉన్నానా? ఈ లోకాన్నే సృష్టించిన మిమ్మలను ఆరాధిస్తూ ఉన్నాను? ఒక్కసారి మా ప్రశ్న వేసుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనలో ఉన్న ఈ జీవ ఆత్మతో దేవుని ఆరాధించాలి, మనలో ఉన్న ఈ జీవ వాయువుతో దేవుని ఘనపరచాలి. అప్పుడే దీవెన. యెహోవా దేవుడు అంటారు, అయ్యా మనం పోలిక చొప్పున నరులను తయారు చేద్దాం, ఈ భూమి మీద మనుషులను విస్తరింప చేద్దాం. దేవుని చిత్తం మనలో ఏమై ఉందో ఒక్కసారి దేవుని అడుగుదామండి. ఒక మనుషుడు భూమి మీద వస్తున్నారంటే వాని మీద దేవుని చిత్తం ఏమై ఉన్నదో. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా మనమందరం కూడా నడుచుకోవాలి. దేవుడు మన యొక్క సృష్టి, యెహోవా దేవుడు మనలను సృష్టించిన గొప్ప దేవుడు ఆయన. భూమి మీద మనుషునిగా ఉన్నామంటే దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాస్తూ ఉన్నారు, అయ్యా కొరింథీ సంఘమా, ఇదిగో మీ ఆ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా మీరు
దేవుని దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి స్పష్టంగా రాయబడి ఉంది. కొరింథీ సంఘమా, ఇదిగో మీరు దేవుని వలన దేవుని యొక్క దేహమును పోలి మీకు అనుగ్రహింపబడి ఉంది. ఈ శరీరము దేవుని యొక్క అనుగ్రహింపుతో మనము ఏర్పాటు చేయబడి ఉన్నాం. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, కొరింథీ సంఘమా, ఇదిగో మీరు దేవుని పోలిక చొప్పున దేవుని యొక్క దేహం మీలో ఉంది. దేవుని వల్ల మీరు అనుగ్రహింపబడి ఉన్నారు. ఆ శరీరము అయితే ఈ శరీరముతో ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నారు? ఈ శరీరము దేవుని దేహముగా ఉన్నది కదా, ఈ దేహముతో ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నారు? కొరింథీ సంఘమును ప్రశ్నిస్తూ ఉన్నారు పౌలు గారు. కొరింథీ సంఘమా, దేవుని పోలిక మీలో ఉంది, దేవుని దేహమై మీలో ఉంది, దేవుని చేత అనుగ్రహింపబడి మీలో ఉంది ఈ దేహము, ఈ శరీరము. అయితే ఈ శరీరముతో ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నారు? ఈ శరీరము మీది కాదు, ఎవరిది? దేవుని యొక్క శరీరము. దేవుడు విలువ పెట్టి కొనబడిన శరీరం ఇది. ఈ శరీరాన్ని చేసుకునేందుకు మీకు అర్హత లేదు. ఈ శరీరం మీద మీకు ఏ అధికారం లేదు. ఈ శరీరం మీద మీకు ఎటువంటి హక్కులు లేవు. అయితే ఈ శరీరం ఉందే, ఈ శరీరము దేవునిదై ఉన్నది. ఈ శరీరము దేవుని యొక్క శరీరమై ఉన్నది. దేవుడు మనలను విలువ పెట్టి కొనబడిన మనము దేవుని యొక్క శరీరము. ఈ శరీరాన్ని పాడు చేసుటకు మనకి అధికారము లేదు. ఈ శరీరం మీద మనకు ఎటువంటి హక్కులు లేవు. ఎందుకంటే మన యొక్క శరీరము దేవుడు ఇల్లు పెట్టి కొన్నారు కనుక. ఎలా కొన్నారు? ఆ దినమున తన రక్తము ధారాలుగా రక్తం పెట్టి మనల్ని కొన్నారండి. సిలువను మోసి అనేక శ్రమలు అనుభవించి, అనేక నిందలను అనుభవించి, అనేక అవరోధాలను ఎదుర్కొని, అనేక నిందలను ఎదుర్కొని మనల్ని కొన్నారు. ఆ యొక్క మిట్ట మధ్యాహ్నములలో ఆ యొక్క శిలువను మోస్తూ రక్తం ధారాలుగా పోతూ ఉన్నా కూడా, తల్లకు ముళ్ళ కిరీటిని ధరింపచేసిన కానీ బల్లెపు పోట్లు పొడిచిన కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటిని చుక్క మాట కూడా రానివ్వలేదు. ఎందుకంటే నా బిడ్డలు, మేము ఏర్పాటు చేసిన ఈ మనుషు జనాంగం ఈ యొక్క ఏ కీడును అనుభవించకూడదు. మనుషులు తండ్రి రాజ్యములో వారసులుగా ఉండాలనే ఉద్దేశముతో ఆ దినం యేసు ప్రభువాడు మనలను తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారండి. ఎవరు కొంటారండి? చూడండి, తన రక్తము ఇచ్చి మనల్ని కొన్నారు. మనల్ని ఎవరైనా మనకి ఎక్కడైనా హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు రక్తం కావాలి అని మన బంధువులను కానీ మన తోడబుట్టిన వాళ్ళని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఇస్తారండి? ఎవరు కూడా ఎవరు. అయ్యో, రక్తం ఇస్తే నా పరిస్థితి ఏంటి? అతనికి రక్తం ఇస్తే నా పరిస్థితి ఏంది? నడవగలనా? నెలదాకా నేను కోలుకోలేను, అయ్యో నేను ఇవ్వను అంటారా లేదా? అంటారండి. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినమున తన రక్తము ధారాలుగా పోతూ ఉన్న కానీ యేసు ప్రభు మనలను తన రక్తము చేత మనల్ని కొన్నారు. అయితే
ఈ శరీరం మీద ఎలాంటి హక్కులు లేవు. ఎందుకంటే ఆ దినమున యేసుప్రభు వారు మనలను రక్తం పెట్టుకున్నారు. కాబట్టి ఈ శరీరం మీద ఎవ్వరికి ఏ హక్కు లేదు. యేసుప్రభు వారు అంటూ ఉన్నారు, యా నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, మీ శరీరాన్ని పాడు చేసుటకు మీకు ఏ అర్హత ఉంది? పలుగారు అంటారు, కొరింథీ సంగమా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయము ఎన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మతో మనము ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం, ఎవరిని గణపరుస్తూ ఉన్నాం? మనలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ చేత దేవుని మహింపరచబడాలి, దేవునికి మహిమ కలగాలి. మనలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మతో దేవుని ఘనపరచాలి. మనం ఎవరి పోలిక? దేవుని పోలికై మనం ఉన్నాం. అందుకే యెహోవా దేవుడు భూమి మీదకి మనుష్యునిగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మనుష్యుని రూపములో భూమి మీదకి వచ్చారు. మనుష్యుని యొక్క రూపముతో ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నా మన పాప పరిహార్థాలను, మన పాపములను క్షమించుటకు, నా బిడ్డలు నాశనము త్రోవలు పడకూడదు, ఇదిగో దేవుని రాజ్యములో వారసులుగా నిలబడాలనే ఉద్దేశముతో ప్రభువారు భూమి మీదకి వచ్చి ఉన్నారు. అయితే మన మీద దేవుని చిత్తము ఉంది, ఆ చిత్త ప్రకారమే నడుచుకోవాలి. సమాజంలో ఈ భూమి మీద దేవుని పోలికలో మనము దేవునితో నడుచుకోవాలి, దేవుని మహింపరచాలి. మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని అపోస్తులైన పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ శరీరము మనలో ఉన్నటువంటి ఈ హృదయము అనేది దేవుని యొక్క ఆలయం ఉన్నది. ఈ హృదయాన్ని, ఈ శరీరాన్ని ఈ ఆలయాన్ని మనము ఎలా వినియోగించుకుంటూ ఉన్నాం? ఈ ఆలయాన్ని ఎలా వినియోగించుకుంటూ ఉన్నాం? సమాజములో ఈ శరీరము మీద అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క శరీరము దేవుని పోలిక ఉన్నది. ఈ శరీరము దేవుని యొక్క ఆత్మలో ఉంది. అయితే ఈ శరీరముతో దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. చాలా ప్రాంతాలు చూస్తూ ఉంటామండి. చాలా మందికి కళ్ళు ఉండవు, 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు, మాటలు రావు. కానీ దేవుని వారు ఆరాధిస్తూ ఉంటారు చాలామంది. ఇంగ్లాండ్లో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి, నిక్ అనే వ్యక్తి. అతనికి 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు. కానీ వాళ్ళ నాన్నగారు అది చూసి వాడిని చంపివేద్దాము, వాడికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, వాడిని చంపివేద్దాం, వాడికి పెద్ద అయితే వాడికి ఎవరు చాకిరీ చేయాలి, వాడు పెద్దవాడైతే వాడిని ఎవరు పోషించాలి? మనం ఉన్న రోజులు వాడిని పోషిస్తాము, మనం ఉన్న రోజులు వాడిని చూసుకుంటాము. అయితే మరణిస్తే, మనం చనిపోతే వాడి బ్రతుకు ఎలా అయిపోతుందో, కాబట్టి ఇప్పుడే వాడిని చంపివేద్దామని తన భార్యతో అన్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు, అంటే వాళ్ళ అమ్మగారుతో అన్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
అయితే కన్నతల్లి ప్రేమ కదండి, కన్నతల్లి ప్రేమ చంపు వేయకుండా నచ్చ చెప్పి మన బిడ్డను మనమే చంపుకుంటామా? వీడు రాబో రోజుల్లో గొప్ప వ్యక్తిగా మార్చబడతాడు. దేవుడు వీడిని ఈ యొక్క భూమి మీదకి తీసుకువస్తున్నారంటే దేవుని చిత్తం వీని మీద ఏమై ఉన్నదో. వీని చంపుటకు మనము ఎలాంటి అర్హత మనకు లేదు, ఏ అధికారం లేదు. వీని చంపటానికి మనకి ఏ అధికారం ఉందని చంపుతున్నాం? మనకి అధికారము లేదు. దేవుడు వీనిని ఏర్పాటు చేశారు. దేవుని చిత్తం వీని మీద ఏమై ఉన్నదో కాబట్టి వీని చంపకూడదు. దేవుని చిత్తం వీని మీద చాలా ఉంది అని చెప్పి పెద్ద ఇంతవరకు అన్ని పోషిస్తూ ఉన్నా ఆయన ప్రపంచ దేశాలలో గొప్ప ఉపదేశకులుగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా. అతనికి వివాహము కూడా అయ్యింది. 2 పిల్లలండి, చక్కటి పిల్లలు. చూడండి, అనుకోవచ్చు కదా అతను కూడా, అయ్యో 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, నడవటానికైనా భోజనం చేయటానికైనా ఒకరు నా పక్కన ఉండాలి, నా బ్రతుకు నాకు ఎందుకెళ్ళే అని అనుకుంటే అలాంటి గొప్ప వ్యక్తి మనము ఈ దినము చెప్పుకోగలమా? అలాంటి వ్యక్తిని మనము ఈ దినమున ప్రతి ఒక్క పుస్తకాలను చూడగలమా? చూడలేం. ఆ దినమున దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకున్నారు కాబట్టి వారు ఈ దినమున ప్రపంచ దేశాలలో గొప్ప వ్యక్తులుగా నిలబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. ఈ శరీరముతో మనం ఎలా ఆరాధించాలి? మనలో ఈ యొక్క శరీరము, ఈ ఆత్మ దేవుని యొక్క చిత్త ప్రకారమై మనలో ఉంది కాబట్టి ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది కనుక ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. హల్లెలూయా. ఈ ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. ఈ ఆలయాన్ని మనం ఎలా చూసుకోవాలి? పవిత్రంగా చూసుకోవాలి. ఈ ఆలయములో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఈ శరీరం ఉంది, ఈ యొక్క ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఆ యొక్క ఆత్మలో దేవుని మాటలు ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి, దేవుని యొక్క ప్రార్థన ఉండాలి ఈ శరీరము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అధ్యయనం అంటూ ఉన్నారు, అయ్యా మీరు దేవుని పోలిక చొప్పున నడుచుకోవాలి. కొరిన్ని సంగమా, దేవుని యొక్క పోలిక చొప్పున మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుని వలన మనం ఏర్పాటు చేయబడ్డాం. అయితే ఈ శరీరంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మలో ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి మహిమపరచబడాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడే దేవునికి సంతోషము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ అధ్యయనం అంటారు, అయ్యా మన పోలిక చొప్పున మనము నరులను ఏర్పాటు చేద్దాం, వనుల జీవ ఆత్మను వదుదాం, వాడు నరుడిగా మార్చబడతాడు, మనుషుడిగా మార్చబడతారు. అయితే ఆ దినమున మనుషులుగా మార్చబడిన గల కారణము దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నాం కాబట్టి, ఆ దినమున దేవుని యొక్క జీవ వాయు మనలో ఉంది కాబట్టి మనుషులుగా మార్చబడ్డాం. అయితే మనలో ఏముంది? దేవుని యొక్క పోలిక మనలో ఉంది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క జీవ వాయు మనలో ఉంది. అయితే దేవుని పోలికతో ఉన్న ఈ శరీరము, దేవుని యొక్క జీవ ఆత్మ ఉన్న ఈ శరీరము అయితే ఎవరిని ఆరాధిస్తూ ఉంది? దేవుని మాత్రమే ఆరాధించాలండి. మనలో జీవ వాయు మనలో ఉంది, జీవ ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మతో దేవుని ఆరాధించాలి, దేవునికి లోబడాలి, దేవుని గణపరచాలి. ఈ సమాజంలో దేవునికి వ్యతిరేకంగా అనేక కార్యములు చేస్తూ ఉన్నారు. మనుషు జనాంగము తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలిక చొప్పున మనము ఏర్పాటు చేయబడిన